హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. ఈ రోజు మనం చర్చించబోతున్నది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025. అప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఇండియా బ్లాక్ మధ్య జరిగిన పోరాటం, వారి వ్యూహాలు, వాగ్దానాలు మరియు ఇది బీహార్ ప్రజలకు ఏ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందో, ప్రస్తుత గత పరిస్థితుల నుండి మొదలుపెట్టి ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ విలువల వరకు ఇది ఒక యుద్ధ వాతావరణం లాంటిది. చుట్టూ ఉన్న ప్రయోజకులు, రాజకీయ లాభాల శోధనలు, ఊహించని బదులు అన్ని ఈ ఎన్నికల్లో కీలకమైనవి. రెండు వైపుల తీవ్రమైన ప్రచారం, సీట్లు పంచకాల్లో తగాదాలు, ప్రజా వాగ్దానాల పోటీ అన్ని కలిసి ఒక యుద్ధంలా మారిపోయాయి. ఈ ఎన్నికల తర్వాత బీహార్ భవిష్యత్తు మారుతుందా? బీహార్ రాజకీయ నేపథ్యం. బీహార్ రాష్ట్రం భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు కీలక పాత్ర పోషించింది. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులు రాష్ట్రాన్ని రాజకీయంగా నడిపించారు. 2024లో ఒక పెద్ద రాజకీయ మలుపు వచ్చింది. ఈ పరిణామం తర్వాత బీహార్లో రాజకీయం కుదుటపడలేదు. భారీ చర్యలు, వ్యూహాలు, ఒప్పందాలు, మళ్లీ విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఏలో పరిస్థితి. ఎన్డీఏలో బీజేపీ మరియు జేడీయూ మధ్య సీట్ల పంచకాలు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజా ఒప్పందం ప్రకారం బీజేపీ మరియు జేడీయూ చెరో 101 సీట్లు పోటీ చేస్తున్నారు. ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ వర్గంకు 29 సీట్లు, ఆమ్ మరియు ఆర్ఎల్ఎం పార్టీలకు 6 నుంచి 6 సీట్లు కేటాయించారు. అయితే కొన్ని చిన్న పార్టీలలో అసంతృప్తి ఉంది. జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా వంటి నాయకులు సీట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా ఎన్డీఏలో అంతర్గత కలహాలకు దారితీస్తుంది. భవిష్యత్తులో వచ్చే మార్పులు మరియు ఫలితాల సంఘటనలు. ఈ ఎన్నికల్లో బీహార్కి తీసుకురాగల మార్పులలో కొన్ని ముఖ్యమైన చోటు చేసుకోవచ్చని అనుకుంటున్నారు. అంశం మార్పు సంభావ్య నమోదు. పాలన విధానం మరియు శాసన మేనేజ్మెంట్, ప్రజలకు ప్రత్యక్ష సేవలు మరింత ఉండే అవకాశాలు. వర్తక, ఆరోగ్యం, విద్య, రోడ్లు, నీటి సరఫరా వంటి ప్రాధాన్యంగా ఉండొచ్చు. ఉపాధి మరియు యువత అంశం. ఒక కుటుంబానికి ఉద్యోగం వంటి వాగ్దానాలు ఉంటే అవి అమలైనట్టయితే యువతపై ప్రభావం ఉంటుంది. లేకపోతే నిరాశ పెరిగి వ్యతిరేక శక్తులకు అవకాశం ఇస్తుంది. కాస్ట్ కోటా మరియు సామాజిక రంగం. రాజకీయ వర్గీకరణలు మరింత ప్రబలమవుతాయి. వివిధ వర్గాల ఓటర్లకు పార్టీలు మరింత దృష్టి పెడతాయి. ఓటింగ్ యాక్టివిటీ మరియు ప్రజల స్పందన సర్వేలు. ఒపీనియన్ పోల్ సూచిస్తున్నది ఫలితాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఒక 2% తేడా పెరిగితే ఫలితం మొత్తం మారొచ్చు. రాష్ట్రం మరియు జాతీయ రాజకీయ ప్రభావం. బీహార్లో విజయంగా వచ్చిన బ్లాక్ కి ఇది జాతీయంగా దినపడే ఉదాహరణ అవుతుంది. ధోరణి మార్పులను దేశవ్యాప్తంగా కూడా తీసుకురాగలదు. ఎన్డీఏ మరియు ఇండియా బ్లాక్లలో శక్తి పునఃస్థాపనలకు ఇది బలమైన పదం. భవిష్యత్తు మారుతుందా? బీహార్ భవిష్యత్తు మారే అవకాశం ఉంది, కానీ అది రాజకీయ నాయకుల చేతుల్లో కాదు, ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు తెలివిగా ఓట్లు వేస్తే అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయి. ఉద్యోగాలు, విద్య, భద్రత వంటి అంశాలపై వాస్తవ దృష్టి పెట్టే ప్రభుత్వం రావాలి. రాజకీయ వాగ్దానాల కంటే పనితీరును చూసి నిర్ణయం తీసుకోవాలి. బీహార్ రాజకీయాల్లో మార్పు రావడానికి ఇది ఒక కీలక సమయం. దీనికి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన విజేత ఇంకా కనిపించడం లేదు. ఎన్డీఏకి గట్టి ఆధారం ఉన్న ఇండియా బ్లాక్ కూడా ప్రజల్లో మార్పు ఎదురు చూస్తుంది. ఒక 2% తేడాతో ఎన్నిక ఫలితం పూర్తిగా మారొచ్చు. బీహార్ ప్రజలకు నిజంగా ప్రగతి, సేవల అమలు, ఉపాధి అవకాశాలు ఈ అంశాలు నిర్ణాయక పాత్ర పోషిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందా లేక ఇండియా బ్లాక్ రాజ్యాన్ని మార్చగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి.